హలో గాయ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్ లైక్స్, ఫాలోవర్స్, వీడియో వ్యూస్ అండ్ ఇవి కూడా టోటల్ ఫ్రీగా, అండ్ అది కూడా మీ అకౌంట్ బ్లాక్ కాకుండా ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పబోయే ప్రతి స్టెప్ని ఫాలో కండి, సో మీ అకౌంట్ అనేది బ్లాక్ కాదు. సో అదేలాగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బిహేవ్. టెక్ టార్గెట్ తెలుగుని అలానే పక్కకు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ కావాల్సింది ఒక ఫేక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ది, ఎందుకంటే మీ ఒరిజినల్ అకౌంట్ బ్లాక్ కాకుండా దానికి లైక్స్ రావాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఓపెరా యూపీఎన్. ఈ అప్లికేషన్ వచ్చేసి మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపెట్టబోయే అప్లికేషన్, ఈ అప్లికేషన్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. అండ్ అది లాక్ అనేది ఉంది జిప్ ఫైల్ ఫార్మాట్లో. ఆ లాక్ పాస్వర్డ్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే మీరు. సో మీరు ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది. సో ఎగ్జాక్ట్ మీ ప్రొఫైల్లో ఎలా అయితే నేమ్ ఉందో అలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది చూపెడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఒక్క అప్లికేషనే ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా అండ్ ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పకుండా ఫాలోవర్స్ని, లైక్స్ని, పోస్ట్ వ్యూస్ అనేది ఇస్తుంది. సో ఈ అప్లికేషన్లో ఒక చిన్న మనకి ఏంటంటే ఒక ఫేక్ అకౌంట్ అనేది ఉండాలి ఇన్స్టాగ్రామ్ది. సో దానికి ఏం లేదండి, ఇక్కడ మనకి ఫ్రీ స్టార్స్ అని ఉందిగా, ఈ ఫ్రీ స్టార్స్ మీద క్లిక్ చేయండి. సో కొన్ని స్టార్స్ అనేది కావాలి లైక్స్ గురించి. సో మీరు ఈ లైక్స్ అరేంజ్ చేయాలంటే ఇక్కడ పైన ఈజీ స్టార్స్ అని ఉందిగా, దాని మీద అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తం మన గేమ్ మొత్తం ఇక్కడనే ఉంది. సో మీరు ఇక్కడ మీ ఫేక్ అకౌంట్తో అనేది లాగిన్ అనేది చేయండి. సో నేను ఇక్కడ ఒక ఫేక్ అకౌంట్తో అనేది లాగిన్ అనేది అవుతున్నాను. లాగిన్ సక్సెస్ అని వచ్చిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. మీకు ఇక్కడ కింద ఆటోమేటిక్ బటన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసే కన్నా ముందు మీరు ఇప్పుడు మనం ఒపేరా విపిఎన్ అప్లికేషన్ అనేది యూజ్ చేయాలి. సో ఓపెన్ చేసి మీరు కనెక్ట్ అని ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మీరు రీజియన్లో ఏం చేసి సెలెక్ట్ చేస్తారంటే కెనడా అని సెలెక్ట్ చేయండి, లేకపోతే వేరే ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. సో సెలెక్ట్ చేశాకే మీరు ఈ ఆటోమేటిక్ బటన్ అనేది కింద క్లిక్ చేయండి. అప్పుడే మీకు స్టార్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ పైన చూస్తుండొచ్చు, నా స్టార్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ స్టార్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. జస్ట్ మీరు ఒక 10 మినిట్స్లో 1000 అయితే కాదు 800 స్టార్స్ దాకా అనేది ఈజీగా మీరు తెప్పించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ప్రూఫ్గా ఏం చేస్తున్నానంటే మీరు ఇక్కడ చూడండి, నా ఇన్స్టాగ్రామ్లో 277 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇప్పుడు నేను ఫాలోవర్స్ అనేది ప్రమోట్ చేసి చూపెడతాను. సో ఇక్కడ మీ ప్రమోట్ ఫాలోవర్ మీద క్లిక్ చేశాక మీకు కొన్ని స్టార్స్ అనేది అడుగుతుంది. అండ్ ఆ స్టార్స్ ప్రకారం మీకు కొంతమంది ఫాలోవర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ ఒరిజినల్ అకౌంట్ ఐడి అనేది ఇవ్వలేరు. మీ ఒరిజినల్ అకౌంట్తోని జస్ట్ మీ అకౌంట్ నేమ్ అనేది ఇచ్చారు ఫస్ట్. సో అది గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల మీ అకౌంట్ అనేది బ్లాక్ కాదు. సో నేను ఇంతకుముందు ఫాలోవర్స్ని ప్రమోట్ చేశానుగా. సో ఇక్కడ చూడండి, మీకు కొంచెం టైం అనేది తీసుకుంటుంది సర్వర్, ఎందుకంటే మీ ఒరిజినల్ అకౌంట్తో లాగిన్ కాలేరు, మీ జస్ట్ యూజర్ నేమ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు 278, 370 జస్ట్ ఒక 5 or 10 మినిట్స్లో అనేది ఇది అవుతుంది. సో వెయిట్ అనేది చేయండి మీరు కొంచెం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎలాగైతే ఫాలోవర్స్ని ప్రమోట్ చేసామో అలాగే లైక్స్ని, వీడియో వ్యూస్ని కూడా ప్రమోట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ లింక్ అనేది ఉంది, గ్రూప్ లింక్, దానిలో జాయిన్ కాండి. అండ్ ఫ్రెండ్స్, ఇక మనం లాస్ట్ ఫైల్ పాస్వర్డ్ అండ్ ఫైల్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. సో కింద డిస్క్రిప్షన్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నారుగా, దాన్ని అనేది జిప్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఈ జిప్ ఫార్మాట్ మీద క్లిక్ చేశాక మీకు ఎక్స్ట్రా చేయర్ అని ఉంటుంది, ఎక్స్ట్రా చేయర్ అని క్లిక్ చేయండి. ఎక్స్ట్రా చేయర్ క్లిక్ చేశాక మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ వచ్చేసి నవీన్ TTT స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ ఎంటర్ చేశాక మీ ఫైల్ మేనేజర్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఫోల్డర్ ఇన్స్టాగ్రామ్ 222 అని ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేశాక మీకు యాప్ అనేది ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ మొత్తం ఈ యాప్ ద్వారా మీరు కంటిన్యూ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.